హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను శనగబ్యాళ్ళు అండ్ కొబ్బరి వేసి పోలీలు ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ముందుగా ఒక గిన్నెలోకి మైదా అండ్ చిరోటి రవ్వ, కొంచెం పసుపు తీసుకొని వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సాఫ్ట్గా రావాలి కదా, సో అందుకోసం మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేయాలి. అండ్ ఇది 2-3 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. సో ఇది పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరిని కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 కాయలు తీసుకున్నాను, కొబ్బరికాయలు. సో దీన్ని ఇలా చిన్నగా బాగా కట్ చేసుకొని అండ్ కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కట్ చేసుకున్నాను. అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇది పక్కన పెట్టుకొని మనం పప్పును ఉడకబెట్టుకోవాలి. సో ఇది 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. కుక్కర్లో వేసి బాగా ఉడకబెట్టుకుంటే మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది. సో మీకు విలేజెస్లో అయితే రోల్ కూడా ఉంటుంది, సో రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడైతే అవైలబుల్గా లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నాను. సో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ముందుగానే మిక్సీకి వేసుకోవాలి. సో చూడండి, మిక్సీకి వేసి ఇది పక్కన పెట్టుకొని దీనికి బెల్లం అంటే జాగరి అది కూడా బాగా కట్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. పప్పు ఈ కట్ చేసి పెట్టుకున్న జాగరి అండ్ మనము బ్లెండ్ చేసుకున్న కొబ్బరిని కూడా బాగా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇంకొకసారి ఈ పప్పుతో మిక్సీకి వేసుకోవాలి. చూడండి, అన్నీ ఎలా మిక్స్ చేసుకొని మిక్సీకి వేసుకుంటాను చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవాలి జాగరీని కూడా.
పప్పు బాగా బాయిల్ అయింది. సో ఈ జాగ్రీ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, కొబ్బరి, మిక్సీ పట్టుకున్న కొబ్బరి అండ్ జాగ్రీని కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఎందుకంటే ఇలా కొబ్బరి ఆల్రెడీ మిక్సీ వేసుకున్నాను, కానీ పప్పులో మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుంటే అంతా బాగా మిక్స్ అయిపోతుందనేసి ఇలా వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకుంటే పోలీలు బాగా వస్తాయి ఫ్రెండ్స్. పప్పు కూడా మనకి బాగా మిక్స్ అయిపోతుంది. ఓకేనా, ఇలా చేసుకోండి. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని నేను కొంచెం కొంచెమే మిక్సీలో వేసుకొని ఇంత సాఫ్ట్గా ఉండలు పట్టుకునేకి మనకి ఎలా వస్తుందని చూపిస్తాను చూడండి. పోలి చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, పప్పు, కొబ్బరి అండ్ బెల్లం బాగా మిక్స్ అయ్యి ఫైనల్గా ఇలా వచ్చింది. సో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా మైదా, చెరటి రవ్వ, దాన్ని తీసుకొని ఇలా ఒక పేపర్ పైన కొంచెం బాగా కొంచెం వెడల్పుగా చేసి అందులో లోపల పూర్ణం పెట్టి, అంటే పప్పుతో మనం చేసుకున్నాం కదా ఆ స్వీట్ని పెట్టి వేళ్ళతో మనం ఒత్తుతూ ఉంటే ఇది బాగా మనకి చిన్న పోలీలు కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. సో మీకు ఎలా నచ్చితే అలా చేయొచ్చు. చూడండి, ఇలా ఫస్ట్ ఒక కవర్ వేయాలి, దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసి మళ్ళీ ఇంకొక కవర్ వేసి దానిపైన సో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే సో మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది. సో పోలీలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. ప్లీజ్ విజిట్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.